టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కారణంగానే తన కెరీర్ నాశనమైందని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు నుంచి తప్పించాడని ఆరోపించాడు. జట్టులో ప్రధాన పేస్ ఆల్రౌండర్ గా వెలుగొందిన ఇర్ఫాన్ పఠాన్ 2009లో ఉన్నట్టుండి జట్టుకు దూరమయ్యాడు. భారత్ తరపున చివరి మ్యాచ్ ను ఇర్ఫాన్ పఠాన్ 2012 అక్టోబర్లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయిన అతను 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ తన కెరీర్ కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించాడు. ధోని కారణంగానే భారత జట్టులో చోటు దక్కలేదని అప్పటి కోచ్ గ్యారీ క్రిస్టన్ పరోక్షంగా చెప్పాడని తెలిపాడు. కెప్టెన్ గా తుది జట్టును ఎంచుకునే హక్కు ధోనికి ఉందని, అతన్ని తాను తప్పుపట్టడం లేదని స్పష్టం చేశాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్ లో నా అన్న యూసఫ్ పఠాన్ తో కలిసి నేను అద్భుతమైన విజయాన్ని అందించా. కేవలం 27-28 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించాం. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసిన తర్వాత కూడా నన్ను ఏడాది పాటు పక్కన పెట్టారు. ఆ సిరీస్ అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ విషయం గురించి నేను అప్పటి కోచ్ గ్యారీ క్రిస్టన్ ను అడిగాను. నన్ను పక్కన పెట్టడానికి గల కారణం ఏంటని ప్రశ్నించాను. క్రిస్టన్ నాకు 2 కారణాలు చెప్పారు. కొన్ని విషయాలు నా చేతుల్లో లేవని చెప్పిన ఆయన తుది జట్టు ఎంపిక, తుది నిర్ణయం కెప్టెన్ దే అని వెల్లడించాడు. అప్పుడు ధోని కెప్టెన్ గా ఉన్నాడు. రెండో కారణంగా 7వ స్థానంలో జట్టుకు ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ కావాలని జట్టు భావిస్తుందని తెలిపాడు. నా సోదరుడు యూసఫ్ పఠాన్ బ్యాటింగ్ ఆల్రౌండర్, నేను బౌలింగ్ ఆల్రౌండర్. జట్టులో ఒకరికే స్థానం ఉందని వారు భావించారు. తుది జట్టు ఎంపికలో కెప్టెన్ దే తుది నిర్ణయం అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.